హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి. మనము కుక్కర్ రోజు కూడా అన్నం కానీ పప్పు కానీ వండటానికి వాడుతూనే ఉంటాం కదా. ఇలా వాడినప్పుడు మనకి ఒక్కొక్కసారి కుక్కర్లో మనం విజిల్ పెట్టే ప్లేస్లో ఎక్కువగా ఫుడ్ పార్టికల్స్ అనేవి ఉండిపోతాయి. అలాంటి ఉండిపోయినప్పుడు మనకి కుక్కర్ విజిల్ అనేది సరిగ్గా రాకపోవడము, తర్వాత అందులో ఉన్నటువంటి అన్నం పొంగిపోయి ఆ నీరంతా కారిపోవడం జరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు కుక్కర్ మూతను ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి కుక్కర్ వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముందు ఒక సూదిని తీసుకుని దానికి ఇలా కొంచెము పొడవుగా దారాన్ని గుచ్చుకోవాలి. తర్వాత దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి మూతకి విజిల్ పెట్టే దగ్గర హోల్స్ ఉంటాయి కదా, హోల్స్లో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దారాన్ని ఇలా లాగుతూ ఉండాలి. అలాంటప్పుడు ఆ హోల్స్లో ఉన్నటువంటి ఏవైనా సరే అన్నం కానీ పప్పు కానీ అలాంటి పదార్థాలు ఏమైనా ఇరుక్కున్నట్లయితే ఈజీగా వచ్చేస్తాయి. లోపల కూడా మనకి హోల్స్ ఉంటాయి కదా, మూత లోపల కూడా ఇలాగే మనము దారాన్ని ఇటు అటు పట్టుకుని ఇలాగా కొంచెం లాగినట్లుగా చేసామనుకోండి, ఏదైనా డస్ట్ కానీ లేదంటే ఏదైనా జిడ్డు కానీ ఉంటే పూర్తిగా వచ్చేస్తాయి. మనకి కుక్కర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.